వెల్కమ్ టు అరుదైన కథలు. హాయ్ పిల్లలు, ఇవాళ కొత్త కథ చెప్పుకుందామా? అనగనగా ఒక అందమైన అడవి ఉంది. ఆ అడవిలో అనేక జంతువులు, పక్షులు చాలా కలిసిమెలిసి సంతోషంగా ఉండేవి. ఒకరి కష్ట సుఖాల్లో ఒకళ్ళు పాలు పంచుకునేవి. ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా మిగతా జంతువులన్నీ కలిసికట్టుగా ఉండి వాటిని పరిష్కరించేవి. కానీ కొన్ని జంతువులు అస్సలు కలిసేవి కాదు. చాలా అహంకారంగా, పొగరుగా ఈ అడవికి మేమే గొప్ప అన్నట్టుగా ప్రవర్తించేవి. ఇలా ఉండగా ఓ రోజు పెద్ద గాలి వాన. ఎక్కడ చూసినా చెట్లన్నీ పడిపోయి ఉన్నాయి. పిచ్చుకలకి, పక్షులకి ఎక్కడ ఉండాలో తెలియట్లేదు. గాలివానికి అటు ఇటు చల్లా చెదిరైపోయి వాటికి నివాసం అనేది లేకుండా పోయింది. దారిలో వెళ్లడానికి కూడా చెట్లు అడ్డం పడిపోయి ఉన్నాయి. ముఖ్యంగా ఓ చోట పెద్ద పెద్ద చెట్లు దారికి అడ్డంగా పడిపోయి ఉన్నాయి. జంతువులన్నింటికి అది పెద్ద సమస్యగా మారింది. అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు ఏ జంతువు వెళ్ళలేకపోతోంది. ఇదంతా ఒక కోతి గమనించింది. వెంటనే తన మిత్రుడైన కుందేలు దగ్గరికి వెళ్లి, మిత్రమా నీకు విషయం చెప్పాలి. హా మిత్రమా, ఎందుకా కంగారు? ఏమిటో విషయం? ఏం లేదు మిత్రమా, నిన్న గాలివానకి చెట్లన్నీ పడిపోయి మన మిత్రులందరికీ దెబ్బలు తగిలాయి కదా. అదీ కాకుండా ఆ పడిపోయిన చెట్ల వల్ల దారి మూసుకుపోయింది కదా. అందరూ అటు ఇటు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అవును మిత్రమా, నేను గమనించాను. అయితే మనమే చేయగలం, చెప్పు. అది కాదు మిత్రమా, మన స్నేహితులకి మనమే సహాయం చేయకపోతే ఎలా చెప్పు? అయితే ఏం చేద్దామంటావు? నాకు ఆలోచన వచ్చింది. ఏం లేదు మిత్రమా, మన అన్న గజరాజు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్లి సహాయం అడుగుదాం. మంచి ఆలోచన చెప్పావు మిత్రమా, పద వెళ్దాం. అలా వాళ్ళిద్దరూ కలిసి గజరాజును కలవడానికి వెళ్లారు. ఏనుగన్నా, నీ సహాయం కోరి వచ్చాము. నేనా? సహాయమా? ఏం చేయాలి? అప్పుడు కుందేలు, కోతి కలిసి జరిగిందంతా వివరించాయి. సహాయం చెయ్యమని అర్థించాయి. పొండి, సాయం లేదు ఏం లేదు, మీకులాగా నేను ఖాళీగా ఉన్నానని అనుకుంటున్నారా అంటూ ఏనుగు వాళ్ళని చీకొట్టేసింది. ఏం చెయ్యాలో అర్థం కాక ఇంకా సేపు ఉంటే ఏనుగు ఏం చేస్తుందో అని భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. కొంతసేపు ఆలోచించిన తర్వాత వాటికి ఉపాయం తట్టింది. అవి రెండూ కలిసి అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్ళాయి. ఏమిటి ఇలా వచ్చారు? అది కాదు మహారాజా, అది కాదు ప్రభు, మేమంతా ఒక పరుగు పందెం పెట్టుకుందాం అనుకుంటున్నాం. దానికి మీరు న్యాయ నిర్ణేతగా ఉంటారని ఆహ్వానించడానికి వచ్చాం. కుందేలు కూడా అవునన్నట్టు తలూపింది. బాగుంది. ఇంతకీ ఎక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నారు పందెం? మన అడవిలో ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గరే ప్రభు. అలాగే వస్తాను, వెళ్ళండి. మరుసటి రోజు సింహం అనుకున్న సమయానికే పెద్ద మర్రి చెట్టు దగ్గరకు వచ్చేసింది. చూస్తే ఆ ప్రదేశం అంతా చల్లాచెదురుగా ఉంది. చెట్లన్నీ అటు ఇటు పడిపోయి ఉన్నాయి. జంతువులు, పక్షులు తలో దిక్కుకి తిరుగుతూ ఉన్నాయి. అది చూసిన సింహానికి చాలా ఆశ్చర్యం వేసింది. కోటి అన్నారు, ఇక్కడ చూస్తే అంత గందరగోళంగా ఉంది. ఏయ్ కోతి, కుందేలు ఎక్కడా? ఇలా రండి. ప్రభు, ఈ చెట్లన్నీ మేము తొలగించేస్తాం ప్రభు. ఇక్కడ నుంచి మాకు కొంచెం సమయం ఇవ్వండి. కుందేలు, కోతి పడిపోయిన చెట్లను తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. పక్షులు వాటికి సహాయం చేస్తున్నాయి. ఎంత ప్రయత్నం చేస్తున్నా వాటి వల్ల అవ్వట్లేదు. అదంతా గమనించిన సింహం, ఏయ్ గజరాజు ఎక్కడున్నావు? ఇటురా, సాయం చేయి. వస్తున్నా ప్రభు, చెట్లన్నీ నేనే తీసేస్తా, ఈ ప్రదేశం మొత్తం శుభ్రం చేసేస్తా అన్నట్టుగానే ఆ ప్రదేశం అంతా ఏనుగు శుభ్రం చేసేసింది. అలా కుందేలు, కోతి తాము అనుకున్న పనిని ప్లాన్ వేసి ఏనుగు చేతే చేయించాయి. విన్నారా పిల్లలు? కథ అర్థమైందా? ఎంత మొండివాడితోనైనా సరే తెలివి ఉంటే పని చేయించవచ్చు. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు.